మీ బాస్ చేసిన సాయానికి వెలకట్టాడు. ఆయనిచ్చిన చెక్కు కూడా అహంకారంతో ఇచ్చాడు. మనం చేసిన సహాయానికి ఆనందపడి ఇవ్వలేదు. అలాంటి డబ్బు నాకెప్పటికీ అక్కర్లేదు. నేను ఎప్పటికీ ముట్టుకోను. నా కొడుకుని రెక్కలు ముక్కలు చేసుకునైనా సరే ఇంతకంటే ఎక్కువ కష్టపడైనా చదివిస్తాను. అంతేకాని అలాంటి అహంకారులిచ్చిన డబ్బుతో ఎప్పటికీ చదివించను. అమ్మా, నీ ఒక ప్లాన్ చెప్పనా? ఏంటి నాన్నది? నువ్విప్పుడు జాయిన్ చేసిన స్కూల్లో కాకుండా మన కాలనీ చివర్లో ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతానమ్మా. అది గవర్నమెంట్ స్కూల్ అయినా చాలా బాగా చెప్తారంట. కాకపోతే అక్కడ చదువుకుంటే ఇంగ్లీషు పెద్దగా రాదు, అంతే. ఆ ఇంగ్లీష్ని కూడా నేను ఎలాగైనా నేర్చుకుంటానమ్మా. నాకు ఆ పెద్ద స్కూల్ అక్కర్లేదమ్మా. ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయి చాలు, నేను బాగా చదువుకుంటాను. ఎంత గొప్పగా ఆలోచించావు నాన్న. చదువు నేర్చుకోవాలన్న తపనుంటే ఎక్కడైనా చదువు నేర్చుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం ఆ పెద్ద స్కూల్లోనే చదువుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వారసుడివి, విహారీ గారి కొడుకువి. ఆయన దగ్గర కనుక నువ్వు ఉండుంటే అలాంటి పెద్ద స్కూల్లోనే చదివేవాడివి. నీకు ఎలాంటి డబ్బు లోటు లేకుండా, ఏ లోటు లేకుండా ఏం చేసైనా సరే నిన్ను ఆ స్కూల్లోనే చదివిస్తాను. నువ్వు పెద్దయ్యాక విహారీ గారంత గొప్పవాడివి కావాలి. తల్లికి తగ్గట్టు బిడ్డ, బిడ్డకు తగ్గట్టు తల్లి, ఇద్దరు సరిపోయారు. ఎవరికెవరు అస్సలు తగ్గరు. బామ్మ, స్కూల్ విషయంలో మీరెవరూ కంగారు పడకండి. వాడి టర్మ్ ఫీజు కూడా నేను ఎలా అయినా కడతాను. నాన్న హరికృష్ణ. అమ్మా క్రిష్, సరే, నువ్వు డబ్బుల గురించి ఆలోచించడం మానేసి చదువు మీద ధ్యాస పెట్టు. నువ్వు బాగా చదువుకొని బాగా ఎదగాలి. అలాగే అమ్మా, నేను బాగా చదువుకుంటాను. వాటి కోసం మీరెన్ని కోట్లు వెచ్చించినా సరే కొనలేరు. మా సహాయానికి వెలకట్టి మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తామంటే మీ డబ్బు గడ్డిపోచతో లెక్క. ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా సరే మాలాంటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని మీరు కొనలేరు. ఇంకెప్పుడు సహాయం చేసిన వాళ్ళకి ఇలా ముష్టి వేసి అవమానించకండి. విహారీ,
ఏంటి విహారి మాట్లాడట్లేదు? నా గురించి గనుక నిజం తెలిసిపోతే విహారిని ఇక్కడే చంపేస్తాను. నిన్నే విహారి, మాట్లాడవేంటి? అత్తయ్య, ఈ కంపెనీ వెనక చాలా కుట్రలు జరుగుతున్నాయి. అందుకనే రౌడీల్ని పంపించి మరీ మన హర్షను ఆపాలని చూశారు. ఈ కంపెనీని నేను దక్కించుకోవడం ఎవరికో ఇష్టం లేదు. అందుకనే రౌడీల్ని పంపించి మరీ మన హర్షను ఆపాలని చూశారు. అతయ్య, ఈ కుట్ర వెనుకున్నది ఎవరో తెలుసుకొని వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. అమ్మయ్యా, వీడికి నా గురించి ఏమీ తెలియలేదు. అది కాదు విహారి, ఎవరో అమ్మాయి వచ్చిందంట కదా, నీ మొహానే చెక్కు విసిరేసిందంట కదా. ఎంత పొగరు దానికి! అయినా తనని ఎలా వదిలేసావురా? మన కంపెనీకొచ్చి మనల్ని అవమానించిన దాన్ని బయటికెలా వదిలేసావు? అతయ్య, ఆ అమ్మాయి మనకి మంచి చేసింది. ఆ అమ్మాయి చేసిన సహాయానికి నేను వెలగాటానని తన కోపం వచ్చింది. ఆమె ఎవరో కానీ చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషిలా ఉంది. ఎంత ఆత్మాభిమానం ఉన్నా అంత పొగరుగా ఎలా బిహేవ్ చేస్తుంది? అతయ్య, డబ్బున్నోళ్ళకి లేనోళ్ళకి తేడా ఏంటో తెలుసా? డబ్బున్నోళ్ళని చూసి లేనోళ్ళు డబ్బు ఉండడమే పొగరు అనుకుంటారు. కానీ డబ్బు లేనోళ్ళని డబ్బున్నోళ్ళు చూసి డబ్బు లేని వాళ్ళ ఆత్మాభిమానాన్ని పొగరు అనుకుంటారు. మనం ఆలోచించే ఆలోచనని బట్టి పర్సెప్షన్ మారిపోతుంది అత్తయ్య. చెక్కలా ఇవ్వడంలో ఆమె తప్పులేదు. ఆమె చేసిన సహాయానికి నేను డబ్బులు ఇవ్వడం కూడా తప్పే కదా.